హిమాంగి. హాయ్, నేను మీ హిమాంగి కార్తిక. నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాట పాడే ముందర నేనెవరో మీకు తెలియాలి కదా, అందుకనే నేను చెప్పడానికి వచ్చాను. మాది హైదరాబాద్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను చిన్నగున్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో పార్తాజీగా సెలెక్షన్స్లో చాలా మంది వచ్చారు. దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను సునీత మేడం ముందర పాట పాడబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి పాటతో మీ ముందరికి వస్తున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. హాయ్ హిమాంగి. హాయ్. అవును, అదేంటి సునీత గారి ముందు మాత్రం అంటే మేమందరం వెళ్ళిపోవచ్చా ఇక్కడి నుంచి? లేదు. మరి మా ముందు కూడా పాడతావా? ఓకే, ఏ పాట పాడతావు? బోల్తా పడ్డావే పిల్లదాన. అవునా? ఓకే, ఏ సినిమా నుంచి? పుట్టినిల్లు మెట్టినిల్లు. పుట్టినిల్లు మెట్టినిల్లు. సంగీతం తెలీదు. తెలీదు. రచన తెలీదు. తెలీదు. పాడినవారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అమ్మయ్య. సంగీతం సత్యం గారు. ఓకే, రాసిన వారు సీనారే గారు. ఓకేనా? ఇప్పుడు చెప్పు, సంగీతం ఎవరు? సత్యం గారు. ఎస్. రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆహా బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. ఆహా బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. హోయలా చూడు భలే చూడు, కోరినోడు కూడినాడు. బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. నీ మీదే నా పంచ ప్రాణాలు, ఇక చేద్దామా సరిగంగా స్నానాలు. నీ మీదే నా పంచ ప్రాణాలు, ఇక చేద్దామా సరిగంగా స్నానాలు. ఏమి కలక రామచిలక, ఉలికి పడకే వలపు మొలక. బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. ఆహా బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. అందాల నీ నడుము ఊగింది, అమ్మమ్మో నా గుండె ఆగింది. అందాల నీ నడుము ఊగింది, అమ్మమ్మో నా గుండె ఆగింది. హలో హల్లో పడుచు పిల్ల, పెళ్లి గుళ్ళో తాళి మెళ్ళో. తూతూ తూతూ తూ పిపిరి పిపిరి పీ, డుమ్ 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 పిపిరి పిపిరి పిప్. ఏహే బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. హోయలా చూడు భలే చూడు, కోరినోడు కూడినాడు. హిమాంగి శివాంగి లాగా పాడింది. ఈ పాట నీకు ఎవరు నేర్పించారు నాన్న? మా తాతగారు. మరదే. తాతగారు ఉన్నారు ఎక్కడ? లేరు, ఇంట్లోనే. ఇంట్లోనే ఉన్నారా? బాగా ధైర్యంగా పాడని చెప్పి పంపించేశారనమాట నిన్ను. బాగా పాడావు నువ్వు. చంద్రబోస్ గారు మీరేమనుకుంటున్నారు? హిమాంగి, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th వచ్చా. ఈ పాట ఎవరు నేర్పారు నీకు? మా తాతగారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకెన్ని పాటలు వచ్చు నీకు ఇలాగా? తెలీదు. మీ తాతగారికి ఎన్ని పాటలు వచ్చు? తెలీదు. తెలీదా?
కానీ చాలా బాగా పాడావు హిమాంగి. నిజంగా వసంత ఋతువులో కోకిల తెలుగు పాట పాడుతున్నట్టుగా అనిపించింది. అర్థం తెలుసో తెలియదో కానీ అర్థం తెలిసినట్టుగానే పాడావు. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు. ఓ మై గాడ్, నా తల్లి లడ్డు తిన్నట్టు ఉండింది నీ పాట వింటూ ఉంటే. పాడుతా తీయగా, దీనికి ఇంకో పేరు హిమాంగి. ఆ పాటలో ఎక్స్ప్రెషన్, శృతి, భావం, తాళం, సంగీతం. మీ తాతగారికి ఏదైనా ఒక మెసేజ్ చెప్పు ఇప్పుడు. తాత మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఈ లైన్ చెప్పావు కదా, ఇదే మీ తాత గురుదక్షిణ. అంతే, ఇంకేం లేదు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ హిమాంగి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత. చాలా ఆనెస్టీ ఉంది, చాలా ప్యూరిటీ ఉంది. థ్యాంక్ యూ సునీత మ్యామ్. అయ్యోయ్యోయ్యో, ఎక్కడ మాటలు నలిగిపోతాయో అన్నట్టు మాట్లాడితే ఎలా? నీకేమంటే చాలా ఇష్టం చెప్పు. అల్లరి చేయటమా, పాట పాడటమా, స్కూల్కి వెళ్ళడమా, హాలిడేసా? స్కూల్కి వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు కొంచెం ఏదో తను టెన్షన్లో ఉన్నట్టుంది. నిజంగా టెన్షనా? కొంచెం ఉంది. ఇంకొంచెం ఉందా? ఓ మై గాడ్. ఓకే, థ్యాంక్ యూ హిమాంగి. వెల్కమ్. ఓకే మా, నువ్వు వెళ్ళి కూర్చోపో. చక్కగా పాడు.